స్టార్ పవన్ కళ్యాణ్ దాదాపు 2 ఏళ్ల విరామం తర్వాత వెండితెరపై సందడి చేయబోతున్నారు. ఆయన నటిస్తున్న భారీ పీరియాడికల్ యాక్షన్ డ్రామా హరిహర వీరమల్లు జూన్ 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానుంది. గత 5 ఏళ్లుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ఇటీవలే షూటింగ్ ను పూర్తి చేసుకుంది మరియు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు కూడా శరవేగంగా సాగుతున్నాయి. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ ను కూడా ఇటీవలే పూర్తి చేశారు. ఇది అభిమానుల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది. అయితే ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు ఇంకా పెద్దగా మొదలు కాకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ఒక ఆసక్తికరమైన నిర్ణయం తీసుకుంది. ఇది అభిమానులకు మరింత జోష్ నింపనుంది. హరిహర వీరమల్లు చిత్రం దాదాపు 5 ఏళ్లుగా నిర్మాణంలో ఉంది. దర్శకుడు క్రిష్ జాగర్లమూడి ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును మొదలుపెట్టినా చివరకు మాత్రం ఎంఎం రత్నం కుమారుడు జ్యోతికృష్ణ ఈ చిత్రాన్ని పూర్తి చేశారు. 17వ శతాబ్దంలోని ఒక ధీరుడి కథ ఆధారంగా తీర్చిదిద్దారు. ఇందులో పవన్ కళ్యాణ్ ఒక యోధుడి పాత్రలో కనిపించనున్నారు. షూటింగ్ దశలో అనేక అడ్డంకులను ఎదుర్కొన్న ఈ చిత్రం ఇటీవలే అన్ని షూటింగ్ పనులను పూర్తి చేసుకుంది. పవన్ కళ్యాణ్ తన రాజకీయ బాధ్యతలు మరియు ఇతర సినిమా ప్రాజెక్టుల మధ్య బిజీ షెడ్యూల్లోనూ రాత్రి 10 గంటల నుంచి 4 గంటల్లో డబ్బింగ్ పూర్తి చేసినట్లు చిత్ర బృందం వెల్లడించింది. ఈ వేగం పవన్ ఈ ప్రాజెక్టు పట్ల చూపిస్తున్న నిబద్ధతను తెలియజేస్తోంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. రీ రికార్డింగ్ మరియు ఎడిటింగ్ పనులు దాదాపు పూర్తి కావచ్చినట్లు తెలుస్తోంది. చిత్రం విడుదల తేదీ దగ్గర పడుతున్నా ప్రమోషన్ కార్యక్రమాలు ఇంకా పెద్దగా ఊపందుకోలేదు. అయితే చిత్ర బృందం ఒక భారీ ప్రమోషన్ ప్లాన్ ను రూపొందించింది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఈ చిత్ర ట్రైలర్ ను ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫాపై ప్రదర్శించనున్నారు. ఈ గ్రాండ్ ఈవెంట్ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపడమే కాక చిత్రానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపును తెచ్చిపెట్టనుంది. అదనంగా జూన్ 8న తిరుపతిలో ఒక భారీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనున్నట్లు సమాచారం. హరిహర వీరమల్లు చిత్రం పవన్ కళ్యాణ్ అభిమానులకు ఒక విజువల్ ట్రీట్ గా నిలవనుంది. షూటింగ్, డబ్బింగ్ మరియు పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తయిన నేపథ్యంలో బుర్జ్ ఖలీఫాపై ట్రైలర్ ప్రదర్శన మరియు తిరుపతిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ వంటి భారీ ప్రమోషన్ ప్లాన్లు చిత్రానికి మరింత హైప్ ను తెచ్చిపెడతాయి. ఈ చిత్రం జూన్ 12న తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా వైడ్ గా విడుదల కానుంది. అభిమానులకు ఒక గ్రాండ్ సినిమాటిక్ అనుభవాన్ని అందించేందుకు సిద్ధంగా ఉంది.